పని చేయుచున్న కుమ్మరి చేతిలో మట్టి విడిపోవటం చూశాడు. సారె మీద అనగా ఒక చక్రము లాంటిది అది. దాని మీద మట్టి ముద్ద పెట్టి తాను చేయాలనుకున్న పాత్రని తయారు చేస్తాడు కుమ్మరి. ఇక్కడ మీరు గమనిస్తే కుమ్మరి చేతిలో ఉన్న మట్టి విడిపోతుందంట, అంటే జారిపోతుంది. కుమ్మరి చేతిలో ఉన్న మట్టి జారిపోతుంది. ఈ జారిపోతూ ఉన్న మట్టిని బట్టి తీసుకొని మరలా ఆ కుమ్మరి ఆ సారి మీద పెట్టి మరలా ఆ పాత్రను తయారు చేస్తున్నాడు. మరలా ఆ పాత్ర రూపించి ఒక మంచి శ్రేష్టమైన పాత్రగా చేయాలని ఆ కుమ్మరి ఆలోచించి విడిపోయిన మట్టిని మరలా పాత్రగా చేయటానికి సారె మీద పెట్టాడు. హల్లెలూయా. ఈ సారె అనగా దేవుని మందిరానికి సాదృశ్యం. ఆ మట్టి ముద్ద నీవే, ఆ కుమ్మరి యెహోవా దేవుడు. హల్లెలూయా. పరమ కుమ్మరి ఆయన. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ఆయన కుమ్మరి అయి ఉన్నాడు. ఆయన చేతిలో మట్టి ముద్ద అయి ఉన్న మనల్ని దేవుడు తనకిష్టమైన పాత్రగా చేయాలని అనుకుంటున్నాడు. అందరూ శ్రద్ధగా వాక్యం వినండి. మైండ్లన్నీ ఇక్కడే పెట్టుకోండి. నా వైపు చూస్తూ వినండి. దేవుడైనటువంటి యెహోవా మట్టి ముద్దగా నిన్ను అలా ఉంచకుండా ఒక పాత్రగా చేయాలనుకుంటున్నాడు. అందుకని సారె మీద అనగా దేవుని మందిరములకు తీసుకొచ్చి ఉపదేశం అనబడిన వాక్యము ద్వారా నిన్ను శ్రేష్టమైన పాత్రగా తయారు చేసి ఆయన తన ఆత్మతో ఆ పాత్రని నింపి తన కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తిగానో, సహకరించే వ్యక్తిగానో, గుప్పిలి విప్పే వ్యక్తిగానో, మరి అనేక ప్రాంతాల్లో నీవు దేవుని సువార్తను ప్రకటించే ఎవాంజలిస్ట్గానో, ప్రవక్తగానో, ఉపదేశకుడిగానో, సంఘ కాపరిగానో, విజ్ఞాపనకర్తగానో, విలపించే వ్యక్తిగానో, దేనికో దానికి దేవుడు నిన్ను వాడుకోవాలని సంఘములోనికి అనగా సారె మీదకి తెస్తాడు. హల్లెలూయా. సారె మీదకి తెచ్చిన దేవుడు మట్టిని మట్టిగా ఉంచడు. ఆయన మట్టిని ఒక పాత్రగా చేస్తాడు. అందులో తన మహిమ ఆత్మతో నింపుతాడు, మహిమైశ్వర్యముతో నింపుతాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని మహిమైశ్వర్యంతో నింపబడిన వాళ్ళైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఇర్మియా ప్రవక్త గారు అక్కడికి వెళ్ళి గమనించాడు, జారిపోతున్న మట్టి. ఒక పాత్ర అవ్వాలంటే దేవుని చేతిలో ఉండాలి. ఒక దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఒక పాత్ర అవ్వాలి, ఒక శ్రేష్టమైన పాత్ర అవ్వాలి. జారిపోతున్న మట్టి. చాలామంది దేవుల్లో ఉండడానికి స్థిరంగా ఉండలేరు, నిలబడిపోతుంటారు, జారిపోతుంటారు, దేవుని చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంటారు, విడిపోతుంటారు. ఆ మట్టి, ఆ కుమ్మరి చేతిలోని మట్టి ఎందుకు విడిపోతుంది? కుమ్మరికి చేతగాకనా? కుమ్మరి మా మట్టిని సరిగా పట్టుకోలేదా? కుమ్మరికి పాత్రలు చేయటం చేత కదా? ఏం చేత కాదు కుమ్మరికి? కుమ్మరి అన్నప్పుడల్లా పరమతండ్రి అనుకోండి మీరు. హల్లెలూయా. కుమ్మరికి నిన్ను ఒక పాత్రగా చేయటం రాదా? దేవుడు సారె మీదకి తీసుకొచ్చి పెట్టినవాడు ఆయన కాదా? సారె అనగా దేవుని మందిరం అని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆ సారె మీదకి నిన్ను తీసుకొచ్చి ఒక పాత్రగా తయారు చేయాలని ఆయన సంకల్పించి ఏదైనా ఒక పాత్ర మహిమతో నింపాలని ఏదైనా ఒక పాత్ర ఆయన తయారు చేయాలనుకుంటున్నాడు. నీవు ఆయనకు అప్పగించుకోగలిగితే పాత్ర అవుతావు, మహిమతో నింపబడతావు, దేవుని కొరకు వాడబడతావు, దేవుని కొరకు ఉపయోగపడతావు. హల్లెలూయా. లేదంటే మట్టి ముద్దగానే ఉంటావు, అంటే జారిపోతావు. అసలు పాత్ర అవ్వాలనే ఉద్దేశము లేదు కదా. వెసెల్ అని ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో పాత్ర. ప్రియులారా, మీరు దేవుని చేతిలో శ్రేష్టమైన పాత్రగా ఉండాలి అంటే ముందు మట్టి పాత్ర అవ్వడానికి దేవుని చేతిలో ఒదిగిపోవాలి. దేవుని చేతిలో ఒదిగిపోవాలి. దేవుని చేతికి అప్పగించుకోవాలి. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి నన్ను ఒక శ్రేష్టమైన పాత్రగా తయారు చేయి, నీ కొరకు ఉపయోగపడాలి. హల్లెలూయా. ఇఫ్ ఎనీ మ్యాన్, ఎవరైనా దేవుని కొరకు ఉపయోగపడాలి, ఎవరైనా దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడాలి, దేవుని చేతిలో ఉండగలగాలి. ఆమేన్. దేవుని చేతిలో ఉండాలి. జారిపోతున్న వాళ్ళు, లోకానికి పడిపోతున్న వారు దేవుని చేతిలో ఉండకుండా, పాత్ర అవ్వకుండా లోకంలో ఉన్న ఆశలు కోరికలకు వెళ్ళి వెంపర్లాడుచు వెళ్ళినటువంటి వారు పాత్ర అవ్వలేరు కదా.
నేను ఎప్పుడు దేవుని చేతిలోనే ఉంటున్నాను అని తలపోయేసేవారు, నిర్ణయించుకున్నవారు నిస్సందేహంగా చెప్పండి స్తోత్రం. మీరంతా దేవుని చేతిలో ఉంటున్నారా? హల్లెలూయా. అయితే మీరు ఈ పాటికి పాత్ర అవ్వాలి కదా, ఏదో ఒక పాత్ర అవ్వాలి కదా. వాడబడుతున్నారా? దేవుని మందిరానికి ఉపయోగపడుతున్నారా? దేవుని సేవకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? దేవుని యొక్క సేవలో ఏ పాత్ర మీది? హల్లెలూయా. విలపించే పాత్ర, విజ్ఞాపన పాత్ర, లేకపోతే సువార్త ప్రకటించుతున్నావా, కరపత్రాలు పంచుతున్నావా, దేవుని గురించి చెబుతున్నావా? ఏం లేదు, కానీ పాత్ర అంటున్నావు. దేవుడు కోరుకుంటున్న పాత్ర ఖాళీ పాత్ర కాదు. పాత్ర అయితే అయ్యావు, కానీ అందులో ఖాళీగా ఉంటే ఎవరి కోసం ఉపయోగం? అది దేవుని ఆత్మచేత నింపబడాలి. ఖాళీ పాత్రగా ఉండటానికి వీల్లేదు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి ఆ పాత్ర. అప్పుడే దానికి మహిమ వస్తుంది, అప్పుడే దానికి పవిత్రత వస్తుంది, అప్పుడే అది అగ్నిలో కాల్చబడుతుంది. అగ్నిలో కాల్చబడిన పాత్ర మాత్రమే గట్టిగా, స్పష్టంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటుంది. ఒక కుమ్మరి తాను నిజముగా సారి మీద పనిచేసి తయారు చేసిన ఒక కుండని ఆయన తయారు చేసి పక్కన పెట్టి అలా ఎండకు వదిలేయడు. కానీ ఎండకు వదిలేసి అది క్రాకులు వచ్చి పాడిపోయి పగిలిపోతాయి. కానీ ఆ పాత్రని దేవుడు ఖచ్చితంగా, లేకపోతే ఆ కుమ్మరి ఖచ్చితంగా అగ్నిలో కాల్చాలి. పాత్రని అగ్నిలో కాల్చాలి. కాలిస్తేనే ఆ కుండ గట్టిగా ఉంటుంది, అది సౌండ్ వస్తుంది, అది పర్ఫెక్ట్గా ఉంటుంది, అది చెక్కు చెదిరిపోకుండా ఉంటుంది. ఆమేన్. నీ రక్షణ కుండ లాంటిది. హల్లెలూయా. నిరక్షణ కొండ లాంటిది. జాగ్రత్తగా కాపాడుకోవాలి నిరక్షణ. దాన్ని పగలగొట్టుకున్నావో అతికిస్తే అతుకులే. ప్రియులారా, రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి మనమందరము. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నాడు. అక్కడ చూశాడు ఇర్మియా విడిపోతున్న మట్టి గురించి మాట్లాడుతూ, అది జారిపోతున్నట్టుగా కనబడింది. వెళ్ళిపోయింది ఆ కుమ్మరి చేతిలో నుంచి. ప్రియులారా, దేవుని చేతిలో నుంచి జారిపోతున్నావేమో, దేవుని చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నావేమో. ప్రభు ఈరోజు సూటిగా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఏంటంటే తీసుకొచ్చి నిన్ను పాత్రగా చేయాలనుకుంటున్నాడు. జారిపోకు, చేతిలో ఉండు. దేవుని చేతిలో ఉన్న మట్టి ఒక పాత్ర అవుద్ది. సారు మీదకి వచ్చావా, దేవుని మందిరానికి వచ్చావా, దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరిచి ఆ పాత్రలో అగ్ని అభిషేకం వచ్చి పవిత్రపరిచి తన కొరకు ఏదైనా ఉపయోగపడే పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. జీవితాంతం దారబోసింది విజ్ఞాపన చేసి అన్న అనబడిన స్త్రీ. కేవలం విజ్ఞాపన చేసి రక్షకుడికి రాకన కొరకు కనిపెట్టింది. కేవలం జీవితం మొత్తం దారపోసింది. 70 ఏళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. యెఫ్తా ప్రమాణం చేసుకున్నాడు. ఎదురొచ్చినది ఎవరైతే అది ఏదైనా దేవుడికి ఇచ్చేస్తానని ప్రమాణం చేసుకుంటే, ఎదురుగా కూతురు వస్తే ఆ కూతుర్ని దేవునికి ఇచ్చేయడానికి వెనుకాడలా జీవితం మొత్తం ప్రతిష్ఠించుకుంది. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుని తండ్రి ఇచ్చిన మాట కోసము జీవితం మొత్తం ప్రతిష్ఠించుకుంది. దేవుని కొరకు నీవేం చేయగలుగుతున్నావు? యు వాట్ డన్ ఫర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. గత రాత్రి ఈ ప్రసంగం రాసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ప్రతి మాటను బట్టి నేను ఎంతో ప్రభువుని స్తుతించాను. హల్లెలూయా. ఈ వాక్యం విని వెళ్ళిపోవటం కాదండి, మనము నిజముగానే దేవునికి మనము ఉపయోగపడే ఒక శ్రేష్టమైన పాత్రలం అవ్వాలి ప్రతి ఒక్కరూ. ఆమేన్. ఆమేన్ అని అందరూ చెప్పట్లట. ఊరికే కూర్చోవద్దండి, స్తుతించండి దేవుణ్ణి. ఆమేన్. సరే, ఈ పాత్రలు దేవుని పిల్లలు, కానీ అందరూ పాత్రలు అయ్యారా? ఇప్పటికీ కొంతమంది విడిపోతున్న వారు ఉన్నారుగా, ఇప్పటికీ జారిపోతున్న వారు ఉన్నారుగా. ఆ కుమ్మరి అంటాడు, జారిపోయిన పర్లా, కానీ తీసుకొచ్చి పాత్ర అయితే చేస్తాడు ఆయన. హల్లెలూయా. వదిలిపెట్టడు. గాడ్ విల్ నెవర్ లీవ్ ఫర్ సేకెన్ యూ. దేవుడు నెవర్ ఫర్ సేకెన్ యూ. దేవుడు నేను విడిచిపెట్టడు. ఖచ్చితంగా సారు మీదకి తెస్తాడు, పాత్ర చేస్తాడు, కానీ ఖాళీ పాత్రగా ఉంచడు. దాన్ని పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ వరములతో నింపుతాడు. పరిశుద్ధాత్మ కృపావరాలతో నింపుతాడు. నింపి ఆశీర్వదించి తన కొరకు శ్రేష్టమైన బిడ్డగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుదాం ఒకసారి. ఏమని? చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు, ఆ మట్టికి చేసినట్టు నేను చేయలేనా అంటున్నాడు. అంటే ఆ కుమ్మరి ఏం చేశాడు? అసలు విడిపోయిన మట్టిని మరలా పాత్రగా చేశాడు.
ఆ విషయం ఇంటి దగ్గరే చెప్పొచ్చుగా. ఒక కుమ్మరింటికి పంపించాడు దేవుడు. ఆ కుమ్మరింటికి పంపించి ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలీలారా, మీరు నా చేతిలో నుంచి విడిపోయినప్పటికీ కూడా నేను మరలా తీసుకొచ్చి సారె మీద పెట్టగలను, మిమ్మల్ని పాత్రలుగా చేయగలను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. విడిపోయిన మట్టిని అనబడిన ఇశ్రాయేలీలను తిరిగి కట్టగలడంట దేవుడు. ఆమేన్. తిరిగి పాత్ర చేయగలడంట. ఆమేన్. కట్టగలడు, నాటగలడు, పెళ్ళగించగలడు, విరగొట్టగలడు. హల్లెలూయా. గాడ్ హ్యావ్ ఆల్ ద రైట్. ఆమేన్. దేవుడికి సమస్త అధికారం ఉంది. గాడ్ హ్యావ్ ఏ అథారిటీ. నిన్ను పెళ్ళగిస్తాడు అవసరమైతే, నిన్ను నాటుతాడు అవసరమైతే, నిన్ను ఓడబెరుగుతాడు అవసరమైతే, బుద్ధి చెబుతాడు అవసరమైతే, కృపనిచ్చి ఆశీర్వదిస్తాడు అవసరాన్ని బట్టి. ఆమేన్. అన్ని దేవుని చేతిలోనే ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఓ ఇశ్రాయేలు జనాంగమా, నేను ఆ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? మీరు పడిపోతున్నారు, నేను కట్టగలను. మీరు చెదిరిపోతున్నారు, నేను బాగు చేయగలను. మీరు చెదిరిపోయారు, సమకూర్చగలను. సాతాను చేత పెళ్ళగించబడ్డారు, తిరిగి నాటగలను. విరగొట్టబడ్డారు, అతికించగలను. అసలు ఈ యూనివర్స్ అంతా ఒకప్పుడు సాతాను చేత పాడైపోయింది. దేవుడు మరలా దీన్ని బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహావిశ్వంలో నీళ్లుంటే ఈ నీళ్లలోకి భూమి వెళ్ళిపోయింది. తోసిపారేసాడంట సైతానుగాడు. నీళ్లలోకి తోసిపారేసి గ్రహాలు మొత్తం నక్షత్రాన్ని చల్లా చెదరు చేస్తే మొత్తం ఒక్క మాటతో సరిచేసి రీబిల్డ్ చేశాడు. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ హ్యావ్ ఏ పవర్. నేను మీకు ఇప్పుడు చెప్పిన మాట, సృష్టి ఆరంభంలో చెప్పిన మాట, జరిగిన సంఘటన నేను మీకు చెప్పాను ఇప్పుడు. హల్లెలూయా. ఇలా రీబిల్డ్ చేయగలడు, రీకన్స్ట్రక్షన్ చేయగలడు. అలాగని అపవాదికి అప్పగించుకొని విరగొట్టబడి పడగొడతావా? ఎందుకు అట్ట అయిపోవాలా? సార మీద ఉండగలిగితే నిన్ను ఒక పాత్రగా చేయగలడు. ఆమేనని చెబుదాం. ఓకే. ఇప్పుడు చాలామంది ఏ పాత్రగా తయారవ్వాలి అనుకుంటారు. ఎవరికి ఏ పాత్ర అవ్వాలో అది నువ్వు డిసైడ్ చేసుకొని, నేను డిసైడ్ చేసుకునేది కాదు, దేవుడు చేస్తాడు. ఆమేన్. నిన్ను శ్రేష్టమైన పాత్రగా నన్ను చెయ్యాలి అని అనుకునే వాళ్ళందరూ ఒక ఆలోచిస్తారు. ఏంటంటే దేవుడి కోసం ఉపయోగపడితే చాలండి అని అంటారు. శ్రేష్టమైన పాత్రే, కానీ దేవుడి కోసం ఉపయోగపడాలి అంటారు, కానీ ఉపయోగపడరు. ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, సేవ కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు విజ్ఞాపన చేయడానికి రమ్మంటే మొన్న బుధవారం సాయంత్రం మహాతలు ఎవరు రాల. అందరూ ఉపవాస ప్రార్థన మన ఒక్కళ్ళు వస్తే ఒట్టు. టైం ఎందుకు మార్చమన్నారు? మరి మీ సంగతి తర్వాత తెలుస్తా. వాక్యం అవునండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు పెళ్ళి ఒకటి ఉంటే పూర్తి చేసుకొని హడావుడిగా పెళ్లి చేసి సాయంత్రానికి ఎక్కడికి వస్తే హడావుడిగా ఒక్కళ్ళు రాల ఉపవాస ప్రార్థనకి. ఎందుకంటే మనకి ప్రార్థన ఎక్కువైపోయింది, ఆశీర్వాదం బలం ఎక్కువైపోయింది. సేవకుడు చెప్తున్న మాట లెక్క చేయట్లేదు, సేవకుడి మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఎలా దీవించబడతారు? నేనే సంతోషించకపోతే దేవుడు ఎలా సంతోషిస్తాడు మీ యందు? ఎవరు దేవుని కొరకు ఉపయోగపడేది? ఇక్కడ విజ్ఞాపన చేసి ఉపయోగపడండి, కన్నీరు కార్చి ఉపయోగపడండి, దేవుని రాజ్య సువార్త ప్రకటించి ఉపయోగపడండి. దేవుణ్ణి మీకోసం ఉపయోగం చేసుకోవడం కాదు, మీరు దేవునికి ఉపయోగపడండి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంతకాలం నీకే వాడుకుంటావు దేవుణ్ణి? దేవుడి కోసం కొంచెం వాడబడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ఉపదేశం ఇలాగే ఉంటుంది. ఉపదేశం చాలా శ్రేష్టమైనది. గాయం చేస్తుంది, మందు కూడా అదే. చూడండి, చాలామంది ఆరాధన టైం మారిస్తే మళ్ళీ రాలి. అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. టైం చేంజ్ చేసామంటే చాలు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అంతా పెద్ద తలనొప్పి అయిపోతుంది. 1,00,000 టెన్షన్స్ ఉంటాయి సేవకుడికి, ఒకటి కాదు. మీరు దేవుని సన్నిధిలో పాత్రగా దేవుని కొరకు ఉపయోగపడాలి అంటే మీరు విజ్ఞాపనకర్తలైతే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి మీరు ఉపయోగపడతారు. విజ్ఞాపనకర్తలు అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక పాత్ర అని దేవుడు అంటలా, ఉపయోగపడే పాత్ర కావాలి దేవుడికి. దేవుని స్తోత్రం.
ఓకే రైట్, లెట్స్ గోయింగ్ టు రీడ్. ఏ పాత్ర అవ్వాలో నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. 2 తిమోతి 2:21. 2 Timothy chapter 2 verse 21. హల్లెలూయా. ఇరవై నుంచి చదవండి. గొప్ప ఇంటిలో ఇప్పుడు గొప్ప ఇల్లు ఏమున్నాయంట? వెండి, బంగారం, కర్ర, రాయి. అందరు చెప్పండి ఆ మాటలు. వెండి, బంగారం, కర్ర, రాయి అనబడిన వాటితో కొన్ని పాత్రలు చేయబడ్డాయి. అవి గొప్ప ఇంట్లో ఉన్నాయంట. చెప్పండి ఏంటంటే గొప్ప ఇంట్లో 4 రకాల పాత్రలు ఉన్నాయి. ఏంటయ్యి? ఒకటి వెండి. ఈ 4 రకాల వస్తువులు గొప్పింట్లో ఉన్నాయంట. ఏ ఇల్లు? గొప్పింట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు చూసి మనమంతా ఏమనుకుంటామంటే వాళ్ళ ఇంట్లో బంగారపు పాత్రలు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు చాలా గొప్పిల్లు, గొప్పోళ్ళు అనుకుంటాం. వెండి పాత్రలు ఉన్నాయి, గొప్పోళ్ళే అనుకుంటాం. కర్ర, మట్టి ఉంటే గొప్ప అనుకుంటామా? మాట్లాడాలి. కర్ర, రాయి ఉంటే వాటితో చెప్పిన వస్తువులు ఉన్నాయి, అవి కూడా వాళ్ళు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు గొప్పోళ్ళు అంటామా? అంటే దేవుడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ గొప్పింట్లో అన్ని రకాల పాత్రలు ఉన్నాయి, కానీ ఆ పాత్రల వల్ల దేవుడికి ఏంటి ఉపయోగం? ఈ లోకంలో చాలా రకాలైన మనుషులు ఉన్నారు, రకరకాలైన మనుషులు ఉన్నారు. కర్ర లాంటి వాళ్ళు, రాయి లాంటి వాళ్ళు, బంగారం లాంటి వాళ్ళు, వెండి లాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఆ పాత్రలన్నీ దేవునికి ఉపయోగపడేవా? కాదా? కాదు. అన్నీ ఉపయోగపడుతున్నాయా? కాదు. గొప్పింట్లో ఉన్న పాత్రల గురించి మాట్లాడదాం. చదవండి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. ఆమేన్. మీరు ఏ పాత్రగా ఉండాలనుకుంటున్నారు? ఈ 4 చెప్పండి. వెండ, బంగారమా, కర్ర, రాయ? మీకు అర్థమైంది కాబట్టి అన్నారు. మిగతా వాళ్ళు అనాలిగా. ఏ పాత్ర అయితే బెస్ట్ అనుకుంటున్నారు మీరు? చెప్పండి అందరూ. విచ్ వెసల్ యు ఆర్? నువ్వు ఏ పాత్ర? కర్ర, మట్టి పాత్ర, వెండి, బంగారమా? ఏది? మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు? నా వైపు చూడండి అందరూ. చూడండి అమ్మా, మీరు ఏమని అవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఈ 4 ఏది వద్దా? ఏది వద్దా? మరి ఏమనుకుంటున్నారు? లోకంలో ఉన్న మనుషులు నన్ను ఒక గొప్ప పాత్రగా వాడుకో ప్రభు అంటాడు. గొప్ప పాత్ర అసలు ఆడు ఉంటేగా, దేవుని స్తోత్రం. నన్ను ఒక వెండి పాత్రగా వాడుకో, అసలు ఉంటేగా. బంగారు పాత్రగా, సరే ఉన్నాయి. మట్టి, కర్ర పాత్ర, సరే ఉన్నాయి అనుకుందాం. కానీ ఈ పాత్రల వలన దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు. దేవుడంట మీరు వాటిలో చేరక అన్నాడు. హల్లెలూయా. ఎందులో చేరద్దన్నాడు? వెండి పాత్రలో చేరద్దు, బంగారు పాత్రలో చేరద్దు, కర్ర పాత్రలు వద్దు, మట్టి పాత్రలు కూడా వద్దు. నేను చెప్పినట్లుగా మీరు యజమానుడు వాడుకునే ఒక అర్హత కలిగిన పాత్ర, తన్ను తాను శుద్ధీకరించుకున్న పాత్ర, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. దేవుడు వాడుకోవటానికి అవసరమైన పాత్ర, అది పవిత్రమైన పాత్ర, తన్ను తాను పరిశుద్ధపరచుకుంటుందంట. ఆమేన్. ఆ పాత్ర తను తానే పరిశుద్ధపరచుకుంటుంది. అంటే నీవే రోజు ఏం చేసుకోవాలా? క్లీన్ చేసుకునే పాత్ర, శుద్ధి చేసుకునే పాత్ర, పవిత్రమైన పాత్ర, యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్ర అయి ఉండాలి. అంతేగాని ఈ యొక్క మట్టి పాత్ర, కర్ర పాత్ర, వెండి, బంగారు పాత్రల వల్ల దేవుడికి ఉపయోగమో లేదు. వాటిలో చేరొద్దన్నాడు. వాటిలో చేరొద్దు. అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైన ఆశల్లో చేరొద్దు. మీరు పరిశుద్ధులు. We all are holy people. మనము పరిశుద్ధులైన జనము, పరిశుద్ధులైన
జనం. చెప్పండి, ఎవరు మనం? పరిశుద్ధులైన జనము. చెప్పండి, ఎవరము? ఆమేన్. ఇప్పుడు ఈ పాత్రల గురించి దేవుడు మాట్లాడుచు, మీరు పవిత్రమైన పాత్రలుగా, పరిశుద్ధమైన పాత్రలుగా, దేవుని మహిమాత్మతో నింపబడిన పాత్రలుగా ఉంటేనే దేవుడు తన కొరకు మిమ్ములను వాడుకుంటాడు. అంటే యజమానుడు అంటే పరసంబంధమైన దేవుడు. ఆయన ప్రతి సత్కార్యానికి వాడుకుంటాడంట, ప్రతి మంచి కార్యానికి యజమానుడు వాడుకుంటాడంట. ఈ లోకంలో తాను తయారు చేసుకున్నటువంటి పాత్ర ఘనత నిమిత్తమైన పాత్ర, పరిశుద్ధమైన పాత్ర. అంతేగాని వెండి పాత్ర కాదు, బంగారు పాత్ర కాదు, కర్ర పాత్ర కాదు, మట్టి పాత్ర కాదు. వాటిలో చేరొద్దు, మీరు పవిత్రంగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పాపం దరి చేరకుండా ఉండాలి. Hallelujah. Let's going to read 2 Corinthians chapter 4 verse 7. బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు పౌలు. తల్లు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. నా వైపు చూడండి. దేవుని బలము వలనైన ఒక పాత్ర, దేవుని వలన తయారు చేయబడిన ఒక పాత్ర, మనము దేవుని కొరకు ఉపయోగపడే పాత్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చూడండి, ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘట్టములో ఐశ్వర్యం కలదు అన్నాడు పౌలు గారు. అంటే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తే, ఆ రక్షణలో నడిపించబడినటువంటి వ్యక్తి ఆ ఘనత, ఆ మహిమ అంతా దేవుడిదైద్ది, కానీ నడిపించినోడిది కాదు. నడిపించినోడిది కొంతమేరకే. హల్లెలూయా. అవతల మంటి ఘట్టములో మహిమైశ్వర్యాన్ని నింపింది దేవుడు. చెప్పండి, ఎవరు? దేవుడు నింపాడు. కానీ నడిపించినోడు కూడా ప్రాముఖ్యమే, కానీ అసలు నడిపించిన వాడి కంటే కూడా ఆ మహిమైశ్వర్యముతో నింపిన వానిది ఘనత. ఆమేన్. అంటే మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ఎడల, పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలోకి నడిపించిన ఎడల, మీరు నడిపించబడిన వారై ఆ ఐశ్వర్యము చేత, అంటే మహిమైశ్వర్యము చేత మీ పాత్రలు నింపబడ్డాయి. అది కేవలం సేవకుల బలాధిక్యత కాదు. అలాగని సేవకులకు విలువ లేదని కాదు నేను చెప్పేది. దైవజనుడే లేకపోతే సువార్త ఎక్కడిది? సువార్త ఉంది కాబట్టే సేవకులను నియమించుకున్నాడు, అభిషేకించి సేవ కొరకు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. వారి యొక్క వాల్యూ సంఘానికి అర్థమైనప్పుడే దేవుని సేవ పరిచర్య ఇంకా విస్తారంగా జరుగుద్ది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి బలము దేవునిది, మహిమ దేవునిది. కాబట్టి దేవుని బలము వలనే అవతల దేవుని బట్టి రక్షించబడితే ఆ మహిమైశ్వర్యం చేత వాళ్ళు నింపబడతాను, కానీ ఆ రక్షణ కార్యం మా వలనైనది కాదు అంటాడు పౌలు గారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాస్పల్ హ్యావ్ ఏ పవర్. సువార్తకి శక్తి ఉంది. ఆమేన్. ఆ శక్తి అనేకులను పట్టుకుంటుంది, కొన్ని కోట్ల మందిని రక్షణ వైపు నడిపించింది. అందులో మనందరం ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. గాస్పెల్ హ్యావ్ ఏ పవర్. దేవుని సువార్తకు శక్తి ఉన్నది. అందుకే ఆ సువార్త నిన్ను లాగి మహిమైశ్వర్యముతో నింపింది. అసలు శక్తి అంతా సువార్తలోనే పెట్టేశాడు దేవుడు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తాను, మాకేం గొప్ప ఆపాదించిన అక్కర్లా, మాకు అక్కర్లేదు కూడా సర్టిఫికేట్లు. వాక్యము శక్తి ఆయనలో ఉంది. కాకపోతే ఒక రొట్టెగా తయారు చేయడానికి దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, తప్పనిసరిగా ప్రార్థన చేసుకొని తయారు చేయాలి. శ్రేష్టమైన మాట వాక్యాన్ని మీకు ప్రకటించాలి. ఆమేన్. అప్పుడది హృదయంలో నిలుస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి క్షణం మీరు ప్రార్థనలో వాక్యంలో ఎదిగి ఫలిస్తూ నేను ఒక శ్రేష్టమైన పాత్ర అని ఈ వాక్యం విని మరీ ఎక్కువగా బలపరచబడాలి. ఈ పాత్రలో మహిమ ఐశ్వర్యంతో నింపుతాడు. ఏంటంట? ఏది ఐశ్వర్యం? త్వరలోనే ఒక ఉపదేశం చెప్పాలని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆ కంటెంట్ సబ్జెక్ట్ చెప్తానండి. అసలు సబ్జెక్ట్ పేరే ఐశ్వర్యం. మీరు నేను అనుకునే ఐశ్వర్యం కాదు అది. అది ఒక శ్రేష్టమైన ఉపదేశం. అది ఆ ఐశ్వర్యాన్ని గురించి దేవుడు మీకు ప్రకటించనే ఉన్నాడు త్వరలో. ఈ మధ్య పరిశుద్ధాత్ముడు దాని గురించి రాయి అంటున్నాడు.
సరే ప్రిపేర్ చేస్తా ఉన్నాను, ఇంకా మదిలోనే ఉంది, మదిలో ప్రిపేర్ చేస్తున్నాను. మీ దృష్టికి వస్తుంది, ఒకరోజు తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు. ఐశ్వర్యం, అంశం పేరే ఐశ్వర్యం. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, మహిమైశ్వర్యం అనేది ఒకటి ఉంది. అది పాత్రలో నింపుతాడు. ఎవరు? మనం. దేవుని కొరకు శ్రేష్టమైన పాత్రలుగా నిలిచినట్లయితే మనం చేత దేవుడు తన ఆత్మతో, తన మహిమైశ్వర్యముతో నింపి తన కొరకు వాడుకుంటాడు. ఇక్కడ కూర్చొని చర్చిలో పడి ఉదయం సాయంత్రం దాకా సేవ కోసం ప్రార్థన చేయాలనుకునే సమర్పణ కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు దేవునికి ఒక పాత్ర. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎక్కడున్నా కన్నీరు కార్చగలిగిన వాళ్ళు ఉంటే వారు దేవునికి ఒక పాత్ర. ఆమేన్. హల్లెలూయా. సరే, అలాగే మరి ఒక మాట చూద్దాం. 2 Kings chapter 4 verse 2, 3, 4, 5. అందరు చెప్పండి. నూనెతో నింపబడిన, చెప్పండి అందరు స్వరం మీద గట్టిగా చెప్పాలి. అందరు చెప్పాలి. నూనెతో నింపబడిన పాత్ర. చదవండి, ఎవరైనా ఒకరు చదవండి. 4వ అధ్యాయం 2. ఈమె దగ్గర అదన్నా ఉంది. దేవుని స్తోత్రం. ఒక విధవరాలు, ఆమెకి దగ్గర కొన్ని అప్పులు ఉన్నాయి. వాళ్ళ ఆయన చనిపోయాడు. గురువుగారి దగ్గర శిష్యరికం చేసి ఎలీషా గారి దగ్గర ఒక రోగం వచ్చి చనిపోయాడు. లేడు. నా వైపు చూడండి అందరూ. మీరందరూ ఆసక్తిగా ఉన్నారా వాక్యం వినటానికి? చక్కగా. అవునా? రైట్. మంచి స్తోత్రం చెప్పండి. ఈ విధవరాలకి అప్పులైనవి. ఆయన చనిపోయాడు. వాళ్ళ ఆయన అప్పులు తీర్చమని వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తానికి వచ్చారు వాళ్ళు. వీళ్ళ అమ్మ వెళ్ళి, ఆ పిల్లల అమ్మ అంటే ఆ విధవరాలు వెళ్ళి ఎలీషా పాదాల దగ్గర పడింది. అడుగుతుంది, అయ్యా అప్పుల వాళ్ళు వచ్చారు, ఆ గురువు గారు మీ దగ్గర శిష్యరికం చేసి చనిపోయాడు, మీకు తెలుసుగా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. ఏముందా నీ ఇంట్లో, ఏమున్నాయమ్మా అంటే, ఏముందయ్యా నా దగ్గర ఏమీ లేదు ఇంట్లో. ఆ ఇంటిలో కనీసం కుదవ పెట్టుకోవడానికి ఒక ఇత్తడి బిందె కూడా లేదు. నేను ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు ఆశ్చర్యపోతారు. మేము దేవుని యొక్క ప్రభువుని నమ్ముకొని ఇంకా సేవకు రాకముందు పాతింట్లో అక్కడ ఒక అద్దెకు ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో మేము అప్పుడే మా అమ్మగారు లోకంలో ఉండి సంగీతం అని, ఆ పాటలని, సినిమా పాటలని, లేకపోతే సంగీతం సంబంధించి ప్రోగ్రామ్స్ అన్ని గుళ్ళల్లో అక్కడ ఇక్కడ ప్రార్థనలు ఇవి చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. అది ఒక విద్వాంసులుగా దేవుడు కృపనిచ్చి వాడుకున్నాడు. ఆ రోజుల్లో సంగతి చెప్తున్నా, ఇంత ప్రణాళిక ఉందని మాకు అప్పుడు తెలీదు. కానీ ఈ సంగీతం ద్వారా నాన్నగారు ఎంతో కచేరీలు చేసి ఎంతో పేరు సంపాదించారు లోకంలో. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా గాంధీ అంటారు, లేకపోతే శేఖర్ అంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పేరుతోనే పిలుస్తారు. ఇప్పుడు మా ఘనతలు చెప్పట్లా, ఒక సంగతి చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. దేవుడు నమ్ముకున్నప్పుడు ఫుల్గా ప్రోగ్రామ్స్ ఉండి డబ్బులు ఆ రోజుల్లోనే నెలకి 20-25 ఉండేవి. ఎప్పుడు 25 ఏళ్ల క్రితం. సేవకు వచ్చి 24 ఏడు జరుగుతుంది. సేవకు రాకముందు సంగతి చెప్తున్నా, 24 ఏళ్ల క్రితం 20 నుంచి 25 వేల రూపాయలు నెలకు సంపాదించేవాడు మా నాన్నగారు వాళ్ళు. చాలామంది చుట్టాలు వచ్చి పోతూ ఉండి ఇంటి మీద పడి రాబందుల్లో తినేవాళ్ళు. అవును, మా కుటుంబం పైకి రాపట్టడానికి ఆ రోజుల్లో కారణం రాబందులు లాంటి చుట్టాలే. ఇంతే అన్నారులే, చేసేదే ఉంది. రాబందులు లాంటి వాళ్ళే కారణం. వీళ్ళు పోయారంటే ఇంకో బ్యాచ్ వచ్చేవాళ్ళు, వీళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకోళ్ళు దిగేవాళ్ళు. మరి అదేం కర్మం అట్టనకూడదు, అదేం అదృష్టమో అనాలి. వీళ్ళు పోయారంటే ఇంకోళ్ళు దిగేవాళ్ళు, వాళ్ళు 3 రోజులు ఉండేవాళ్ళు. ఈలోపు మా అమ్మ, మా నాన్న, మేమందరం ప్రోగ్రాంలకు పోయేవాళ్ళం. ఎటో ఒకటి వెళ్ళిపోయేవాళ్ళు, నాకు డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. సాయంత్రానికి వచ్చి తెచ్చిన డబ్బులు తీరిగ్గా తినేవాళ్ళు వీళ్ళు చుట్టాలు. మేము తర్వాత వస్తాం ఉండండి అంటే, మీరు వచ్చిన దాకా మేము ఉంటాలి పోండి అనేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళు 3 రోజులు, మేము టూర్ పోయామంటే వారం రోజుల దాకా వచ్చేవాళ్ళం కాదు. వారం రోజులు తినేవాళ్ళు పడి, ఇంట్లో పడి. మేము వచ్చే రోజు బయలుదేరేవాళ్ళు. మరి మీరు వచ్చారుగా ఉండండి అని చికెన్ తేమంటే మళ్ళీ ఆ రోజు ఉండేవాళ్ళు. ఏ లేదు, మొత్తం క్షవరమే. అట్లా అయిపోయే పరిస్థితులు మాయి. అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం. ఓ పాస్టర్ గారు, పీటర్ గారు వచ్చి దేవుని వాక్యం చెప్పి మమ్మల్ని నడిపించారు.
ఇంకో పాస్టర్ గారు వచ్చేవాడు, లావుగా నల్లగా ఎత్తుగా ఉండేవాడు. ఎప్పుడు వచ్చి ఏదో ప్రార్థన చేసి ఏదో వెళ్ళిపోయేవాడు. ఆయన మేము పట్టించుకునేవాళ్ళం కాదు. ప్రియులారా, ఇంకో పీటర్ గారు వచ్చి ఆయన వాక్యం చెప్తుంటే ఆసక్తిగా వినేవాళ్ళం. అట్లా పట్టబడ్డాం, దేవుణ్ణి నమ్ముకున్నాం. ప్రోగ్రాంలన్నీ ఒప్పుకున్నారు పెద్దయ్య గారు. అవి పోవాలి, చేయకూడదు, దేవుడు ఏం చేయొద్దు అన్నాడు. చేస్తే నీకు శోధన పెడతానన్నాడు. చేస్తే నేను ఒప్పుకొని అన్నాడు. ఒప్పుకున్న వాళ్ళందరికీ దండం పెట్టి నేను రావట్లేదు, వేరే వాళ్ళు మాట్లాడుకోమని చెప్పాడు. ఆ తర్వాత పూర్తి సమర్పణలోకి వచ్చారు. ఆ టైంలో ప్రోగ్రాం లేవు కదా, ఇంట్లో కష్టం ఎక్కువైపోయింది. ఏమైంది? కష్టం గడవట్ల. మేము ప్రార్థనకి వెళ్తున్నాం. అయినా చర్చి కొత్తలో నమ్ముకున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం. మా చర్చి ఎక్కడో తెలుసా? చాలా దూరం. స్వస్థ చర్చి అనేవాళ్ళు, రాజా చర్చి ఉందా చూడండి, అటు గ్యాస్ కంపెనీ రోడ్లో. వారానికి 3 సార్లు నడిచి వెళ్ళేవాళ్ళు. 3 సార్లు. ఎన్నిసార్లు? 3 సార్లు. బల్ల తీసుకోవడానికి 3 రోజులు ఉపవాసం ఉండి ఆదివారం తీసుకునేవాళ్ళు. అంత భక్తిగా ఉండేవాళ్ళు పెద్దయ్య గారు వాళ్ళు. అట్లా శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం, 3 రోజు ఆదివారం పూట అప్పుడు బల్ల తీసుకుని ఆ రోజు మధ్యాహ్నం భోంచేసేవాళ్ళు. అట్లా 3 రోజులు ఫాస్టింగ్ చేసి బల్ల తీసుకునేవాళ్ళు. అది శ్రేష్టమైనటువంటి భక్తి. సరే, పక్కన పెడదాం. ఈ రోజుల్లో బల్ల ఎగ్గొట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు దేవుడి భయమే లేదు. లేదు సార్, దేవుడి భయం లేదు. వినండి, ఇప్పుడు మీరు గమనించండి, ఈ శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, అవసరాలు ఎక్కువ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళు, మరి మా అమ్మోళ్ళు చెప్పారు లేదు తెలియదు కానీ మీకు పర్సనల్గా నేను చెప్తున్నా. మా ఇంట్లో ఇత్తడి బిందెలు ఉన్నాయి. ఆ రోజుల్లో బిందె తాకట్టు పెట్టింది మా అమ్మ, పెద్దమ్మ గారు. అది కూడా నామోషి అయితే మా అమ్మ వెళ్ళటానికి ఇష్టపడక మా అమ్మమ్మని పంపించింది. నేను చూసా కళ్ళారా. అది నేను చిన్నవాడిని అప్పుడు, అయినా చూసా. ఆ బిందె తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం ముసలిదానా అని అంటే, ఎందుకురా నీకని చెప్పేసి ఎదురుగా ఉన్న ఒకళ్ళ దగ్గర ఆ ఇత్తడి పాత్రని, బిందెని తాకట్టు పెట్టి 200 తెచ్చుకొని ఆ రోజు ఆ వారం అంతా గడిపేది మా అమ్మ. కష్టాలు చాలా అనుభవించాం. మీలో ఇక్కడ ఎవరైనా ఆ పాత్ర అలాగ తాకట్టు పెట్టుకొని ఈ కుటుంబాన్ని గడిపించుకున్న వారు ఉన్నారా అంటే ఉన్నారేమో నాకు తెలియదు. ఉన్నారు. ఒకవేళ మీరు చెప్పుకోవడానికి నామోషింది కానీ నాకైతే లేదు. హల్లెలూయా. అలాగా కొన్ని దినాలు గడిచాయి. చిన్నగా నాన్నగారిని పాటలకు పిలవటం, ఆర్కెస్ట్రా పిలవటం చేశారు. అలాగా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యతలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు దాటుకుంటూ ఇప్పటికీ ఆ ఎర్ర సముద్రంలోనే దాటుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఆ పాత్ర తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడింది ఇత్తడి బిందెలు. ఇప్పుడు మా ఇంట్లో ఇత్తడి బిందెలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, మీ ఇంట్లో కూడా ఉంటాయి. అవి తాకట్టుకి వెళ్ళి రాలేదేమో ఒకవేళ, వేరే దేవుని స్తోత్రం అయితే. హల్లెలూయా. మేము మరలా దాన్ని విడిపించుకోలేని పరిస్థితులు కూడా వచ్చినాయి. చాలా సమస్యలు ఎదుర్కొంటాం. నిజమే, కుటుంబాల్లో ఎన్నో రకాల సమస్యలు ఆదుకుంటానికి ఏదో వస్తువులు తాకట్టు పెట్టుకుంటాం, మనం బ్రతుకుతాం జీవనం కోసం. తప్పదు. ఆమె హల్లెలూయా చెప్పండి. తప్పేం కాదు, అది ఏమన్నా తప్ప కాదు. హల్లెలూయా. కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడంటానికి ఉదాహరణ ఏంటంటే, సజీవులుగా ఇప్పటికీ ఉంచి అద్భుతమైన సేవ మా కుటుంబానికి అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. సేవను అప్పగించాడు. అంతకంటే భాగ్యమే ఉంది ఈ లోకంలో? దేవునేదిగా అంతకంటే గొప్పది, హైయెస్ట్ బ్లెస్సింగ్. అంబానీ కంటే దీవించబడ్డాం మేము. హల్లెలూయా. ఈ మంటి ఘట్టములో మహిమైశ్వర్యము మనకు కలదు. ఏమున్నది? మహిమైశ్వర్యము కలదు యేసును బట్టి. ఆమేన్. కాబట్టి నువ్వు ఇప్పుడు పేద వ్యక్తివి కాదు, మహిమైశ్వర్యము నీలో ఉంది. యు ఆర్ నాట్ ఏ పూర్. డబ్బు పరంగా పూర్ అవ్వచ్చేమో, మహిమ పరంగా కాదు. యు ఆర్ రిచ్ ఇన్ గ్లోరీ. నీవు మహిమలో ధనవంతుడివే. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఆమె ఒక పాత్రే ఉందంటే అది కూడా ఇత్తడిది కాదు, మట్టిది. ఒకవేళ అది ఇత్తడిదైతే ఎలీషా దగ్గరికి అప్పుడు వచ్చేది కాదేమో, కానీ ఉన్న పాత్ర దిక్కులేనిది పాత్రలాగా ఉంది, అది మట్టిది. ఆ మట్టిది తీసుకొచ్చి, వింటున్నారా అమ్మా? మీ ఇంట్లో మట్టిదే ఉందా? అవునండి.
ఇప్పుడు ఆ మట్టి పాత్రలో దానికి తోడు ఇంకొన్ని ఎవరైనా మీకు అరువిస్తే తెచ్చుకోండి అన్నాడు. ఎందుకండి అని అడగల. మాట మాట్లాడకుండా అనేక రకాల కొండలు ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి గదిలో పెట్టి నింపేసిందంట. దేవుని స్తోత్రం. పాత్రలతో నిండిపోయింది గది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అయ్యా తీసుకొచ్చి పెట్టాను అయ్యా అంటే, సరే నువ్వు వెళ్ళు అన్నాడు. అనే చెప్పాడు, ఈ నూనె వస్తుంది ప్రార్థన చేసుకో, ఎన్నికి చెప్పాలా వెళ్ళమన్నాడు. వెళ్ళేసరికి ఆ కొండలో నుంచి నూనె పైకి తనంతట తానే వాళ్ళ ఇంట్లో ఉన్న కొండ ఉందే దాంట్లో నుంచి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. తెచ్చిన కొండల్లో కాదు, ఆమె ఇంట్లో ఉన్న పాత్రల నుంచే నూనె సమృద్ధిగా రావటం ప్రారంభించబడింది. ఏలియా లాంటి ప్రవక్త సారేపోతే వెదరాల దగ్గరికి వెళ్తే ఆ రోజు పిండి రెండు రొట్టెలు చేసుకొని తినేస్తే తెల్లారికల్లా మళ్ళీ పిండి వచ్చిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమింట్లో నూనె వస్తుంది. దేవుని స్తోత్రం. మీ ఇంట్లో కూడా ఏ పాత్రలు అయితే ఖాళీ అయిపోయినాయో యేసు నామములవన్నీ నింపబడునుగాక, నింపబడునుగాక, సమృద్ధి కలుగునుగాక, యేసు నామములు కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళి చూసేసరికి ఆమె పాత్రలో ఉన్న అది నిండిపోయి నూనె పొర్లుతుందంట. అరే కారిపోతుంది నూనె అని గబా తీసి ఇలా ఇంకో దాంట్లో పోసింది. అది నిండింది, ఇది ఖాళీ అయింది. మళ్ళీ చూస్తూ ఉంటే మళ్ళా పైకి వచ్చింది నూనె అందులో నుంచి, మళ్ళా ఖాళీ దాంట్లో పోసింది. అలాగున్న గది మొత్తం పాత్రలతో, నూనె పాత్రలతో నిండిపోయింది, నిండిపోయింది. మీరు చెప్పండి, నింపబడుటయే ఆశీర్వాదం, నింపబడుటయే ఆశీర్వాదం. ఆ నూనె ప్రార్థనా జీవితం, ఆ ఖాళీ పాత్ర ప్రార్థనా జీవితంతో నింపబడితే ఇల్లు మొత్తం సమృద్ధిగా ఉంటుంది. ఏ రోజు కరువు వచ్చిందన్నది ఏముండదు. యేసు ప్రభువారే నీ కరువుని సమృద్ధిగా మార్చగలడు. ఆమేన్. కానీ ప్రార్థనతో ఆ పాత్ర నింపబడాలి. అరువు తెచ్చుకున్న పాత్రలు ఎవరు? ప్రార్థనా సపోర్టర్స్. హల్లెలూయా. బాగా సపోర్ట్ ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు కూడా నీ ప్రార్థన వల్ల నింపబడాలి. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. అలా మారుతామని ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఎస్ ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మళ్ళీ అలాగా మార్చునుగాక, మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తరములకు జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడదుముగాక, మార్చబడదుముగాక, మార్చబడదుముగాక. తరములకు ఆశీర్వాదకరంగా, జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడదుముగాక, మార్చబడదుముగాక. గ్లోరీ. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ వాక్య భాగములో ఆవిడ నూనె కావాలని అడగల. ఏది కావాలో దేవుడికి తెలుసు. గాడ్స్ నో వాట్ డూ యూ వాంట్. ఏదొస్తే నీ పాత్ర నింపబడితే నువ్వు దీవించబడతావు దేవుడికి తెలుసు. నువ్వు దేనితో నింపబడుతున్నావు? లోకాశలతో, ప్రేమలతో, ఆకర్షణలతో, పాపంతో, అపవిత్రతో నింపబడితే అది శాపం. ఈ పాత్ర పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ పాత్ర ప్రార్థనతో నింపబడాలి. ఈ పాత్ర పవిత్రత అనేది ఆపాదించబడుతూ ఉండాలి. విజ్ఞాపనాత్మతో నింపబడాలి. మొత్తానికి దైవ సంబంధమైన వాటితో నింపబడాలి. ఆమేన్. కారు తీరిపోయిందా? మొత్తం ఆ నూనె కొండలను నమ్మి అప్పు తీసేసింది. మిగతా నూనెతో ఆమె బతికేస్తుందంట. ఆమె బతికేసే అంత నూనె ఆ రోజుల్లో వచ్చింది. కొండ అంటే ఎంతది కాదు, ఎంత ఎత్తు అయి ఉంటుందో. ఒక్కొక్కటి ఆ రోజుల్లో చాలా పెద్ద కొండలు ఉంటాయి. హల్లెలూయా. 6 రాతి బాణాలు చూశారండి కానా విందులో. చూస్తే ఈ మధ్య రీసెంట్గా దాచిపెట్టినవి ఉన్నాయి, దొరికినాయి. రాతి బాణాలు యూట్యూబ్లో కూడా చూడండి అవుతుంది. అవి ఎంత పెద్దయో. దేవుని స్తోత్రం. మరి ఈవిడేదో పాత్రలు తెచ్చింది, కొండలు దాని, బాణాలు దాని, మొత్తానికి తెచ్చింది. నింపబడ్డాయి. చర్చికి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత దేవుడు అంట అంచుల మట్టుకు నింపుతాడంట. ఆమేన్. చెప్పండి ఏంటండి? అంచుల మట్టుకు నింపుతాడు. ఈ నింపబడిన తర్వాత ఏం చేయాలా? దాన్ని ఇంకా సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంట్లో. ఆమేన్. ఏం ప్రార్థన చేయకుండా ఉంటే ఆ నూనె వాడబడతా ఇంకిపోతూ ఉంటుంది, ఇంకిపోయి లాస్ట్గా ఆదివారానికి వచ్చేసరికి ఖాళీ కొండగా వస్తాం మళ్ళీ ఇక్కడికి. చెప్పండి ఎట్టొస్తుంది ఈవిడ? బదులు ఎట్టొస్తారు బెదరు? ఖాళీ కొండగా వస్తారు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నింపుతాడు. కాబట్టి కొంతమంది ఇది అలవాటు చేసుకున్నారు. ఆదివారం నింపుకోవచ్చు. పంపు రోజు వస్తుంది. హల్లెలూయా. అసలు మీకు విషయం చెప్పనా? అసలు ఆ పాత్ర ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు. తెలుసా మీకు ఆ సంగతి? పాత్ర ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు. ఖాళీ అవ్వకుండా చూసుకోండి. ఏదో ఒక వాక్య ధ్యానం, కొద్దిసేపు ప్రార్థన,
మీకు విషయం చెప్పిన ప్రతి అరగంటకు ఒకసారి మోకరించిన వాడితే ఈ రోజుల్లో దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం. భయంకరంగా ఉంది రోగం. ఏది రక్త విజయ్ చదువుదాం తర్వాత. 1 పేతురు 3:17. First Peter chapter 3 verse 7. అందరూ చెప్పండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బలహీనమైన ఘటము అనండి. ఘటం అంటే కొండ. చెప్పండి ఏంటి ఘటం అంటే? ఏంటి? కొండ. నా వైపు చూడండి, మీరు తర్వాత రాసుకుందరు. లాస్ట్లో ఇయర్ ఎండింగ్లోని ఎగ్జామ్ పెట్టడం కండి, యూట్యూబ్లో ఉంటుంది, చక్కగా చూసుకోవచ్చు. ఇలా ఇలా ముందుకు వెనక్కి వచ్చి ఎన్నిసార్లు రాసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్రశాంతంగా రండి. హల్లెలూయా. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండిరా బాబు అన్నాడు. తల్ల పైకి ఎత్తండి. ఇది పురుషులకు చెప్తున్నాడు, కానీ సంఘమంతటికి వర్తిస్తుంది. చెప్తా వినండి. బలహీనమైన ఘటము అనండి. భార్యలంట జీవమనే కృపావరములో పాలివారు. అర్థమవుతుందా? భార్యలు జీవమనే కృపావరములో పాలివారు. అంటే జీవములో ఉండటం ఒక కృపావరం. చెప్పండి, ఒక వరం. అయ్యా, జీవములో ఉండటం ఒక వరం. అంటే భార్యలు జీవం అనబడిన కృపావరములో పాలివారంట. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీ భార్యలు ఖచ్చితంగా జీవంలో మీతో పాటు ఉంటారని అర్థం చేసుకోవాలి మీరు. ఆమేన్. ఇప్పుడు లోకంలో చిన్న కథ జోక్ చెప్తా. ఇక్కడే తట్టుకోలే సత్ అంటే మళ్ళీ అక్కడ కూడా ఎందుకు ఈవిడ అనిపిస్తుంది కొంతమందికి. కొంతమంది పురుషులు అనుకుంటారు, బయటికి చెప్పకపోవచ్చు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీదే పెద్ద తలకొరి అయిపోయింది నాకు ఈవిడ, మళ్ళీ ఈవిడ జీవమను కృపావరంలో ఈవం కూడా అక్కడే ఉంటుందా? అక్కడ కూడా నాకు ఫ్రీడమ్, మనశ్శాంతి లేదా అనిపిస్తుంది కొంతమందికి. వీళ్ళారా, నా వైపు చూస్తూ వాక్యం వినండి. నా వైపు చూస్తూ వాక్యం వినండి. ఇక్కడే తప్పలేదనుకున్నాను, అసలే తప్పుడు పని చేశాను ఇక్కడ పెళ్లి చేసుకుని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాయమటే బావో మావ మా ఆయన తిరుగుద్దేమో, అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుందని మీరు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన మాటలకి అర్థం, పరమార్థం మరొకటి ఉంటుంది. అంటే భూమి మీద నీకు భార్యే కాదని అంటలేదు, భూమి మీద నీకు భార్యే, కానీ జీవమను కృపావరములో మీతో పాటు ఉంటుంది, కానీ రిలేషన్ ఉండదు. చెప్పండి, ఏముండదు? అమ్మయ్య బతికిపోయాం అనుకుంటున్నారు జెంట్స్. యేసు రక్త వెజ్జయు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీడమ్ ఉంది. ఆమేన్. దెర్ ఈజ్ నో రిలేషన్, బట్ గుర్తుంటుంది ఏమని? షీ ఈజ్ మై వైఫ్ బట్ నో నీడ్ టు వైఫ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. అక్కడికి నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్, నో ఎమోషన్స్. ఆమేన్. నో ఎఫెక్షన్స్, నో ఎమోషన్స్, నో రిలేషన్స్. ఆమేన్. ఓన్లీ కనెక్టింగ్ విత్ గాడ్. హల్లెలూయా. అయ్యా ఏం చెప్పారు? ఓన్లీ వర్షిప్. ఆమేన్. ఓన్లీ దేవునితోనే కనెక్షన్ ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోతుంది అనుకో నీ భార్య, ఎట్లా చూసుకోండి, ఓహో ఈ భూమి మీద నా భార్య కదా, ఆయన పెద్దగా ఏం పట్టించుకోవాలి, పోతే పోమ్మ అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన మా ఆయన కదా, మా పిల్లలు కదా, ఇలా ఆ ఊరికే అట్లా ఉంటుంది అంతే, జస్ట్ అంతే, అంతవరకే. నువ్వు ఎలాగో దేవుని కనెక్ట్ అయ్యి నీ భార్య కూడా అలాగే కనెక్ట్ అయిపోండి అంతే. నో రిలేషన్స్.
బట్ వీ విల్ ఎంజాయింగ్ ద హోలీ స్పిరిట్, వి వర్షిప్ అవర్ లార్డ్. హల్లెలూయా. మనము దేవుని ఆరాధిస్తాం, అదే ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది అక్కడ. పరలోకం అంటే హెవెన్లో ఎక్కువ ఆరాధన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, దైవ సంబంధమైన విషయాలు ఉంటాయి, అంతవరకే. కానీ నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్. ఇక్కడ ఈ విషయాన్ని నేను వర్ణిస్తాను, వినండి ఒకసారి. ఎక్కువ బలహీనమైన ఘటమంట భార్య, ఊరికే ప్రతిదానికి ఏడుతుంది. ఏది అర్థమవుతారు నాకు ఇవాళ మీ గురించి చెప్తారు, మీ గురించి కాదు, టోటల్గా దేవుడు ఒక స్త్రీ గురించి రాయించాడు. అందులో నీ గురించి ఒక్కదాని గురించి, ప్రపంచంలోని ఆడవాళ్ళందరి గురించి రాయించాడు. ఊరికే బలహీనపరచబడుతుంది, ఊరికే కోపం వస్తుంది, ఊరికే అలుగుద్ది, ఊరికే ఏదో రకమైనటువంటి తలంపులు ఊరికి వచ్చి భర్తని హింసపెట్టే వాళ్ళు ఉన్నారు. నేను ఆ పై లేఖనాలు కూడా మీకు చెప్తాను. 3వ అధ్యాయంలో పైన పురుషుడు ఏ విధంగా స్త్రీని కూడా గౌరవించాలనేది అక్కడ ఉంది, ఎలా తన భార్యను ప్రేమించాలనేది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ యాకోబు లాంటి మామూలు దొరికితే బాగు. దేవుని స్తోత్రం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరూ దొరకరు యాకోబులకి మామలు. యాకోబుకి దొరికిన మామ చాలా అదృష్టవంతుడు. యాకోబు ఆ విషయంలో ప్రేమించింది ఒకదాన్ని అయితే ఇంకొన్ని దాన్ని పెళ్లి చేశాడు. మామూలుడు కాదు. మహా తెలివిగా ప్రకటించి రాత్రిపూట వివాహం చేశాడు. మొన్న వివాహం నేను కూడా సాయంత్రం 6 తర్వాత చేయాల్సి వచ్చింది. పొద్దున పోయాం, సాయంత్రం 6 అయింది. 5:06 వచ్చారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అన్ని పనులు పూర్తి చేసి ఇక మాకు పెళ్లి చేయండి అని. ఫస్ట్ పెళ్ళి కాబట్టి ఏదో చేసి ఇక పెళ్లి అట్లా అయితే చెయ్యం. ఏనండి, బలహీనమైన ఘటం. కొండ, ఓటి కొండ అంటారే, ఆ టైపులో ఉంటారు కొంతమంది స్త్రీలు. కొంతమంది కాదు, అందరూ. నేను చెప్పట్లా మాట, వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లా అమ్మా అయ్యా, నేను చెప్పట్లా, అందరంతే. ఎక్కువ అంట, మామూలుగా కాదు, ఎక్కువ బలహీనమైన ఘటం. ప్రతి చిన్నదానికి ఫీల్ అవుద్ది. భర్త మూతి ముడుచుకొని కాసేపు సీరియస్గా ఉన్న ప్రాబ్లం ఏమిటి, ఏదైనా చిన్న సమస్య వచ్చి ఆయన ఏదో టెన్షన్లో ఉన్నా ఈమెతో ఫ్రీగా మాట్లాడకపోతే ఒప్పుకోదు. ఎప్పుడు ఉమ్మని పెట్టుకుంటాడు మొహం అని, ఒకలాంటి కోపం భర్త మీద. ప్రతి చిన్నదానికి కూడా కొంతమంది భార్యలు కాదు, అందరూ ఏదో ఒక బలహీనతలు కలిగి ఉంటారు. ఎక్కువ బలహీనమైనది. కానీ ఆ దేవుడే ప్రభు చెప్తున్నాడు, ఎక్కువ బలమైనది కూడా ఆమె. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాన్ని నడిపించటంలో, కుటుంబాన్ని చక్కగా నడిపించటంలో, అన్నీ మెయింటైన్ చేయటంలో, పొదుపు చేయటంలో, అలాగే పిల్లల్ని చక్కగా తయారు చేయటంలో, వాళ్ళని భయభక్తులు చెప్పడం విషయంలో, బుద్ధి నేర్పడం విషయంలో, ఖర్చు విషయంలో, అన్ని విషయాల్లో కుటుంబంలో ఉన్న స్త్రీ జాగ్రత్త వహిస్తేనే ఫ్యామిలీ నడుస్తుంది. అందరూ మార్తలు అవ్వకూడదు, అలాగని అందరూ మరియలుగా ఉండే మార్తలుగా ఉండకపోతే కష్టమవుద్ది. హల్లెలూయా. ఇద్దరు బ్యాలెన్స్ అవ్వాలి. ఆమేన్. బలహీనమైన గట్ట ఊరికే ఫీల్ అవుతుంది స్త్రీలు. కానీ అందరూ బలవంతులే. ఏందయ్యా నువ్వు 2 పదాలుగా చెప్తావు? అవును, మరి దెబోరా లాంటి వాళ్ళు లేరా? హల్లెలూయా. నాయకత్వం లాంటి వాళ్ళు లేరా? ఆమె, నేను న్యాయాధిపతుల్లో సంగతి చెబుతున్నా, చిన్నమ్మ గారి గురించి కాదు. మీరు అలా ఒకవేళ అనుకుంటారేమో. అందుకని న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న దెబోరా నాయకత్వం వహించిన వాళ్ళు కాదా? సితారాను విపంచకను చేత పట్టుకొని అహరోను యొక్క అక్క మిరియం ఏం చేసింది? ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్ళి నడిపించలేదా? హల్లెలూయా. ఎంతోమంది స్త్రీలు లెక్కలేనంత స్త్రీలు సువార్త ప్రకటించే ధైర్య సాహసన కలిగిన వాళ్ళు లేరా? మొట్టమొదటి సువార్త మగ్దలేని మరియ ప్రకటించలేదా? హల్లెలూయా. ఎంతోమంది స్త్రీలు ఈ లోకంలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రులు ఎంతమంది చేశారు? యువరాణులు ఎంతమంది ఉన్నారు? ఎస్తేరు లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో స్త్రీలు ధైర్య సాహసాలు కనుపరిచిన వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఏమంటుంది?
ఎక్కువ బలహీనమైన ఘటం అంటే కొండ పాత్ర. ఈ పాత్రకి బలహీనమైనదే కానీ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే మాత్రము ఈ పాత్ర బలమైనది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయ్యా, పురుషులకు ఆజ్ఞాపించాడండి దేవుడు. మీరు ప్రార్థన చేసుకునే పురుషులైతే నా మాట ఏనండి బాగా. ఏంటంటే మీ ప్రార్థనలకి ఆటంకం కలగకుండా చూసుకోవాలంట. ఎందుకో ఈ మాట వాడాడు పరిశుద్ధాత్ముడు. మీరు చూడండి, ఇంత చిన్నదానికి ఊరికి అలుగుతారు. ఏం పాస్టర్ గారు అయ్యా నువ్వు, అందరూ అట్ట అలగరు. మరి ఎందుకు అన్నాడు దేవుడు ఇక్కడ? ఎందుకు ఈ మాట వాడించాడు? బలహీనమైన ఘట్టమని ఎంచి భార్యను సన్మానించమంటున్నాడు. మీ ప్రార్థనలకు అవసరం లేకుండా ఆటంకపరచబడకుండా మీ భార్యను ఏం చేయాలంట? సన్మానించాలంట. నువ్వు ఎక్సలెంట్, నువ్వు అద్భుతం, నువ్వు చాలా బాగున్నావు, ఈరోజు ఎన్ని పరిచయంగా ఉన్నావు, ఈరోజు చాలా స్పెషల్గా ఉన్నావు చెప్తున్నా. అయ్యా అంటారు. అయ్యా పురుషులారు వినండి, మన కోసం ఇది దేవుని స్తోత్రం. అంటే నేను వాక్యాన్ని డీవియేట్ చేయి చెప్పట్ల, వాక్యంలోదే చెప్తున్నా. భార్యని సన్మానిస్తూ జాగ్రత్తగా, కొంచెం అందంగా లేకపోయినా పొగుడుతూ, ఏదో రకంగా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే మనం దేవుని స్తోత్రం. మరి అది అంత మ్యాటర్ ఉంది, వాళ్ళు జాగ్రత్త పడాలి మనం. దేవుని స్తోత్రం, జాగ్రత్త పడాలండి. బలహీనమైన ఘట్టమని ఎంచి భార్యనంట సన్మానించి నీకు దండం పెడతావు. అమ్మో ఏమితో నాకు ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు ఎక్సలెంట్ అని అంటే సార్, చేసింది కూర బాగోలేదు, అసలు వాస్తవానికి కూర బాగోలేదు, అయినా బాగుందని చెప్పాలా. దేవుని స్తోత్రం. మరి ఏం చేస్తావు, చేసుకున్న కానీ ఇదే కదా చేస్తుంది మనం. ఎక్సలెంట్, మార్వెలస్, అద్భుతం, యూట్యూబ్లో పెట్టు, నీ ఇలాంటి వంట షేక్ అయిపోతారు అవతల చేసుకుని అని సన్మానించాలి. లేకపోతే మా ప్రార్థనకి పాపం పేతురు గారికి పెళ్ళయింది కదా, అందుకని ఈ మాట చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. పేతురు గారికి మ్యారేజ్ అయింది, భార్య కూడా ఉంది, పేతురికి తల్లి ఉంది, పేతురు అత్త కూడా ఉంది పేతురికి. యేసుప్రభు పేతురు అత్త ఇంటికి వెళ్ళి అత్త జ్వరంతో ఉంటే స్వస్థపరిచాడు. హల్లెలూయా. వినండి ప్రియులారా, బలహీనమైన ఘటం అంటే కొండ పాత్ర. జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నాడు వాళ్ళతో. మామూలు విషయం కాదు ఇది. దేవుని స్తోత్రం. పురుషుల కూడికలో చెప్పుకోవాల్సిన మాట ఇది, అయినా సంఘం అంతా అర్థమవుతుందని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5, 3, 5, 4, 5, 4, 5, 4, 5. ఏం తల్లి, 4, 5 వాక్యాలు, 3వ అధ్యాయం 4, 5 వాక్యాలు. అంటే ఎలా ఉండాలంట? ఒక స్త్రీ సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం. ఎట్లా ఉండాలంట? స్త్రీ సాధువుగా ఉండాలి, మృదువైన మాటలు చెప్పేలా ఉండాలి, రాక్షసిలాగా ఉండకూడదు. స్త్రీలు ఎలా ఉండాలంట? సాధువుగా, ఎట్లా మృదువుగా మాట్లాడు. అట్టుంటేనే ఆడవాళ్ళకి అందమండి. హల్లెలూయా. రాక్షసులా సెలరైపోతుంది. బాబు ఏం లేదురా బాబు, బయట ఉండాల్సిన ఆ రాక్షసి ఏమలోకి దొరబడేది, అందుకే ఇల్లు మొత్తం చల్లా చెదురు చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఏమంటున్నాడు? ఏది అలంకారమో సాధువు మృదువైన గుణమని అక్షయ అలంకారముగా మనకు ఉండాలి. అంటే స్త్రీలకి గుణమే అక్షయ అలంకారం. మంచి గుణం ఉండాలి. ఎట్లా ఉండాలి? మంచి గుణము, అది అలంకారం అంటారు. గుణం, మంచి గుణం, మంచి స్వభావం ఉండాలి, మంచి మనసు ఉండాలి, అది అలంకారం. చెప్పండి, అది సరిగూర్చోండమ్మా, మీరు సరిగూర్చోండి, వినండి బాగా. అక్షయ అలంకారం, గుణం, మంచి గుణం ఉండాలి, ఆలోచన, మంచి విధానాలు ఉండాలి మనిషికి, స్త్రీకి. హల్లెలూయా. అలాగే పురుషుడు కూడా భార్యను ప్రేమించాలి. ప్రేమలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. ఇబ్బందులు ఉంటాయి, అయినా గమనించి అర్థం చేసుకొని, మరి ఎందుకు దేవుడు ఈ మాటలు నాకు అనుగ్రహించాడు తెలియదు, బట్ రాత్రి రాసుకునేటప్పుడు అనుకుని ఇది ఎవరికో అవసరమై ఉందని, అందుకే దేవుడు ఇచ్చారని. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి.
కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దేవుని మహిమైశ్వర్యము చేత నింపబడిన వారమై దేవుని చిత్తాన్ని చేసే పాత్రలమై ఉండాలి. ఆమేన్. ఇంకా చాలా ఉంది, సమయం అయిపోయింది, 11:20 అయింది. నేను ముగిస్తానన్నది 11 గంటలకి. కాబట్టి మనమందరము మహిమతో నింపబడే పాత్రలుగా ఉందుముగాక, దేవుని కొరకు బలమైన పాత్రలుగా వాడబడదుముగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి,